నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్ అప్పుడు ఈ పేరు గాని లేకపోతే మునుగోడు నియోజకవర్గం గాని మారు మోగిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యడం, బీజేపీ నుంచి ఆయన మునుగోడుకి పోటీ చేయడం, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో దగ్గర దగ్గర ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా మునుగోడు కాన్స్టిట్యున్సీలోనే అడ్డా వేసి ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి అంటూ అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తం అంతా రాష్ట్రం అంతానే కాదు, ఆల్మోస్ట్ నాకు తెలిసైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అందరు కూడా మునుగోడు బై ఎలక్షన్ వైపు చూసిండ్రు. చాలా కొద్దిపాటి తేడాతోనే మునుగోడు బై ఎలక్షన్ ని రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినరు. సో అప్పటి నుంచి కూడా పెద్దగా బీజేపీలో కూడా ఆయన యాక్టివ్ లేరు అని చెప్పొచ్చు. ఆ తర్వాత దెన్ మళ్ళా 2023లో ఎలక్షన్స్ కంటే ముందు ఆయన అగైన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కానీ ఆయన జాయిన్ అయ్యే ముందు పదే చాలా టైమ్స్ చెప్పిండు కూడా. ఆయన జాయిన్ అయ్యే ముందు ఆయన ముందు 2 ఆప్షన్స్ ఉండే, ఐదర్ మునుగోడు లేదంటే ఎల్బీ నగర్. ఈ 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు ఎక్కడ పోటీ చేస్తారు అన్నప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా కాంపిటీషన్ ఉండింది. అట్లాగే నల్గొండకి దగ్గరలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎల్బీ నగర్ మీద కూడా ఇప్పుడు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కి సంబంధించిన ప్రభావం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మేబీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా కాంగ్రెస్ గెలవచ్చు అనేటువంటిది ఒక సర్వే జరిగింది. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చెయ్యలేదు. మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ నుంచే నేను పోటీ చేస్తాను, ఆర్ మునుగోడు ప్రజలే నా వాళ్ళు కాబట్టి నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని అగైన్ మునుగోడు నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత విజయం సాధించిండ్రు, దట్స్ ఓకే. కానీ ఆయన ఆశించింది ఇది కాదు, కేవలం ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, ఈసారి గట్టిగా ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి కూడా నాకు వస్తుంది అనేసి మొదటి నుంచి కూడా ఆయన నమ్మిండ్రు. మంత్రివర్గ విస్తరణ అప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా తన పేరు ఉంటుంది అనుకున్నారు, నాకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత రాలేదు, బికాస్ రకరకాల పరిణామాలు, సామాజిక సమీకరణాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఫస్ట్ టైం రాలేదు. యాక్చువల్లీ మంత్రివర్గ విస్తరణ అప్పుడే 18 మంత్రివర్గ శాఖలకు సంబంధించి కేటాయించుకోవచ్చు, అంటే కంప్లీట్ గా ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక 6 పదవుల్ని 6 శాఖల్ని పెండింగ్ లో పెడుతూ మిగతావన్నిటిని కూడా ఫిల్ చేసింది. అప్పటి నుంచి కూడా ఈ ఆశావాహులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా చాలా మంది ఆశావాహులు కూడా వెయిట్ చేశారు. ఇప్పుడు అని అప్పుడు సాగదీస్తూ వచ్చి మొన్న 2 నెలల క్రితం 6 శాఖలు ఖాళీ ఉంటే కేవలం 3 శాఖల్ని మాత్రమే నింపింది. అది కూడా కంప్లీట్ గా బీసీ వాదం, బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన చర్చ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆమోదం తెలిపింది. ఇవన్నిటి నేపథ్యంలో అగైన్ హైకమాండ్ ఆలోచించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. చాలా మంది మాట్లాడిండ్రు కూడా, బహిరంగంగానే మాట్లాడిండ్రు. ఏమని, ఓసీకి సంబంధించిన పదవులు చాలా ఎక్కువగా ఉన్నాయి, రెడ్డిలకే చాలా ఎక్కువ పదవులు వచ్చాయని మాట్లాడిన నేపథ్యంలో ఆచితూచి కేంద్రం కూడా పూర్తిగా ఒక లెక్క ప్రకారం అనుకోండి, లేకపోతే సామాజిక సమీకరణాలు అనుకోండి, దాని ప్రకారంగానే మొన్న 3 మంత్రి పదవులు ఇచ్చింది. అది కూడా కొత్త వాళ్ళకే అవకాశం కల్పించింది. దీంతో ఇంకా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. అప్పటి నుంచి కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం మొదలు పెట్టారు. మొన్న ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మేము ఇన్ని చేసినా కూడా ఎందుకో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నట్టు అనిపిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ వైపే పాజిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది, ఏందో కాంగ్రెస్
పార్టీకి మరి అసలు పాజిటివ్ మాట్లాడట్లేదు అని బహిరంగంగానే ఆయన స్టేజ్ మీద ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పినటువంటి సిచ్యువేషన్. అప్పుడు కూడా పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి మీద చర్చ జరిగింది. అదేంటి అంటే ఈయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు హైకమాండ్ అసలు చూస్తోందా లేదా, ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది కూడా చాలా మంది వెయిట్ చేశారు. కానీ ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు వీళ్ళు అక్కడిక్కడ మాట్లాడారు తప్పించి ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అండ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఆమె కూడా పెద్దగా రాజగోపాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడిన సందర్భం కూడా కనిపించట్లేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏం నడుస్తోంది అంటే, ఆల్రెడీ మీ బ్రదర్ ఉన్నాడు, ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నాడు. ఇద్దరు బ్రదర్స్ కి, అది కూడా నల్గొండ నియోజకవర్గం నుంచి ఎట్లా పదవులు ఇస్తారు? మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటేనేమో వేరే రకంగా ఉండేది. మీరు మధ్యలో ఇంకో పార్టీ వైపు వెళ్ళిండ్రు, మళ్ళా ఇటు వచ్చిండ్రు, ఎట్లా మంత్రి పదవి వస్తది అనేది ఒక చర్చ. ఇంకోటి ఈ సామాజిక సమీకరణాలు జరుగుతున్నాయి కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులని ఎవరిని కూడా మొన్న కూడా మంత్రివర్గ విస్తరణలో తీసుకోలేదు. ఇంకా రెడ్డిలకు నో మోర్ ఛాన్స్ అనేటువంటిది చెప్పకనే చెప్పింది హైకమాండ్. అందులో భాగంగానే మొన్న కూడా ఒక్క రెడ్డికి కూడా సీట్ దక్కలేదు. సో ఇంకా కూడా ఈ 3 ఎందుకు పెండింగ్ లో పెట్టిందంటే, ఇట్లనే అసంతృప్తులు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇంకా 3 ఫిల్ చేయకుండా అట్లా అంటి పెట్టుకుంది. ఎందుకంటే వీళ్ళు కష్టపడరు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి కష్టపడరు. కాబట్టే దాన్ని అట్లా పెండింగ్ లో పెట్టిండ్రు. ఈ అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఒకవేళ మరీ తప్పనిసరి పరిస్థితి ఉంటే ఇట్లా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని ఫిల్ చేసి అప్పటికప్పుడు కొంత శాంతపరచచ్చు అనే దాంట్లో భాగంగానే అట్లా ఇంకా 3 శాఖల్ని పెండింగ్ లో పెట్టింది. ఈ రోజు మరోసారి సెన్సేషనల్ కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. అదేంటి, నేను మంత్రి పదవిని ఏం ఆశిస్తలేను, దానికోసం నేను దిగజారిపోను, ఎవరి కాళ్ళు కూడా మొక్కను, నాకు ఆ పరిస్థితి లేదు, నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం, వాళ్ళ శ్రేయస్సే ముఖ్యం, వాళ్ళ సంక్షేమమే ముఖ్యం, నేనేం మంత్రి పదవి కోసం పాకులాడట్లేదు అనే మాట చెప్పిండ్రు. ఒకవేళ నిజంగానే అవసరం వస్తే, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మరోసారి నేను మునుగోడుకి రాజీనామా చేసి మరోసారి పోటీ చేయడానికి కూడా సిద్ధం, నేను దానికి ఎక్కడ కూడా వెనకాడను, నాకు ప్రజలే ముఖ్యం, మునుగోడు ప్రజలే ముఖ్యం అనేటువంటి మాట ఈసారి మరోసారి చెప్పిన పరిస్థితి ఏర్పడింది. కానీ చాలా మంది చెప్తున్నది ఏంటంటే, ఇది కంప్లీట్లీ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అని డైరెక్ట్ గానే ఆయన కామెంట్ చేస్తున్నారు. అయినా సరే ఎందుకని రాజగోపాల్ రెడ్డిని అట్లా వదిలేస్తున్నారు, ఇంత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు? ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు, జూనియర్లకు ఇస్తారు, సీనియర్లను పక్కన పెట్టేశారు అనేటువంటి మాట చెప్తున్నారు. అసలు ఇది ఏం పద్ధతి అని లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరు కూడా ముందుకొచ్చి డేర్ చేసి చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు అగైన్ రాజగోపాల్ రెడ్డి కొత్త కాకపోయినా సరే ఇట్లా కంటిన్యూస్ గా ఇట్లా కామెంట్లు చేస్తే ఎట్లా? ఆల్రెడీ బయట వాళ్ళ కామెంట్లని మనం తిప్పి కొట్టాలి, కానీ మన దాంట్లో ఉంటూ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంత సీనియర్ మోస్ట్ గా ఉంటూ జస్ట్ ఒక మంత్రి పదవి రానందుకు ఇట్లాంటి కామెంట్లు బహిరంగంగా అందరి ముందట సభలలో కామెంట్ చేయడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఈసారైనా మరి మీనాక్షి నటరాజన్ అసలు ఏంది, నీ ప్రాబ్లం ఏంటి, మీరు ఇలా మాట్లాడడం కరెక్టా, ఏ సందర్భంలో మీరు మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేటువంటి మాట ఏమన్నా చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా? లేదంటే డైరెక్ట్ గానే ఢిల్లీకి పిలిపించి ఢిల్లీకి సంబంధించిన పెద్దలు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఎందుకంటే కంటిన్యూషన్ గా ఇట్లాంటి కామెంట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ చేస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పార్టీకి లాభమా నష్టమా అనేది కూడా ఆలోచించకుండా ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో దీని మీద మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది, ఆయన మీద ఏమైనా నిజంగా క్రమశిక్షణకు సంబంధించిన చర్యలు
అని అనలేం కానీ కనీసం ఎక్స్ప్లెనేషన్ అసలు ఏ సందర్భంలో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే లైటర్ వేగా ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తుందా? ఇది చూడాల్సిందే. కానీ ఈ మధ్య కాలంలో 3 నుంచి 4 సందర్భాల్లో డైరెక్ట్ గానే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కామెంట్లు చేస్తున్నారు కాబట్టి దీని మీద ఫుల్ స్టాప్ పడాలంటే ఎవరో ఒకళ్ళు పిలిపించి మాట్లాడాల్సిందే అని చాలా మంది కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బహిరంగంగా చెప్పకపోయినా లీడర్స్ అందరు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలు అనగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి